రజాకార్ మూవీ చాలా మంచి సినిమా. నిజాం కాలంలో రజాకార్లు నిజాం ప్రభుత్వం పైన చేసిన అన్యాయాలని వాటిని నిజాం ప్రభుత్వం చేసిన అన్యాయం తెలంగాణ ప్రజలపై అంటే ఇక్కడ చాలామంది భాషలు మాట్లాడే వాళ్ళు తెలంగాణలో ఉన్నారు. అప్పటికే తెలుగు వాళ్ళు ఉన్నారు, ఉర్దూ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి ఎదురు తిరిగితే వాళ్ళైనా కూడా వ్యతిరేకించిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. ఇది ఒక కమ్యూనిటీకి వ్యతిరేకంగానో లేదంటే ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగానో తీసిన సినిమా కాదు. నిజాన్ని నిర్భయంగా చూపించడానికి 48 వరకు 1948 హైదరాబాద్కి స్వాతంత్రం వచ్చిన టైం వరకు ఏం జరిగింది, నిజాం ప్రభుత్వం రజాకార్ల సపోర్ట్తో ఇక్కడ ఉన్న ప్రజల్ని ఎలా ఇబ్బందులు పెట్టారు అన్న విషయాన్ని చాలా బాగా చూపించారు. కంటెంట్ చాలా మంచి సినిమా. అండ్ మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన మెయిన్గా పూనుకోవడం వల్లే, ఆయన ఇంపాక్ట్ ఉండడం వల్లే మన దేశం ఈ రోజున ఇలా ఐకమత్యంగా ఉంది. ఆయనే లేకపోతే ఈ పాటికి మన దేశం ముక్కలుగా చల్లజెదురుగా ఏ ముక్కగా ముక్క విడిపోయి ఉండేది. సో ఆయన చాలా గ్రేట్ పర్సన్. అలాంటి ఆయన హైదరాబాద్ని ఇండియాలో మర్జ్ చేయడం కోసం ఆయన ఎలాంటి దారి ఎంచుకున్నాడు, పోలీస్ యాక్షన్ ఎలా జరిగింది అన్న వివరణ చాలా బాగా ఇచ్చారు డైరెక్టర్ గారు. యాటా సత్యనారాయణ గారు ఎంచుకున్న కథ, అనసూయ గారి ఇంద్రజ గారి పర్ఫార్మెన్సెస్ ఎవరికి వాళ్ళు పర్ఫార్మెన్సెస్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయన్న, ఎవరికి వాళ్ళు పర్ఫార్మెన్సెస్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ ఇంద్రజ గారి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అనసూయ గారి సాంగ్ ఒక పర్టికులర్ రోల్ ఇచ్చారు, ఆమెకి ఇచ్చిన క్యారెక్టర్గా ఆమె 100% చేశారు. అంటే ప్రాంతాల వారీగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఎవరు ఎలా ఇబ్బందులు పడ్డారు అన్నదాన్ని డీటెయిల్గా, అంటే మనకు ఉన్న 2.5 గంటల సినిమాలో అంత చూపించలేరు, అంత జరిగిన చరిత్రను చూపించడం కష్టం. కానీ దాన్ని 2.5 గంటల సినిమాలో ఒక్కొక్క క్యారెక్టరైజేషన్తో ఒక్కొక్క ప్రాంతానికి వాల్యూ ఇస్తూ చూపించిన విధానం మటుకు చాలా బాగుంది. ఇప్పటివరకు చాలా గ్లామర్గా కనిపించారు, లైక్ ఇంద్రజ గారు కావచ్చు, అనసూయ గారు కావచ్చు, హేమా గారు కావచ్చు. సో ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ బేస్డ్గా చేశారు కదా, సో ఎంతవరకు మెప్పించారు అండ్ ఎలా ఉన్నాయి వారి క్యారెక్టరైజేషన్? ఉమెన్ క్యారెక్టరైజేషన్స్ మెప్పించడానికి పెట్టినట్టు లేదు, నిజంగా జరిగిన సిచ్యువేషన్స్ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు. గతంలో మనకి రాజన్న సినిమా ఒకటి వచ్చింది, ఆ రాజన్నలో కూడా స్నేహ గారు ఒక పాట ద్వారా ఆడవాళ్ళు ఎలా ఊపు తెచ్చుకున్నారు, ఎదురు తిరిగి ఆ నిజాం దొరసాన్లు వీళ్ళే కదా అప్పుడున్నది. సో ఆ నిజాం ప్రభుత్వానికి ఎదురు తిరిగి వాళ్ళు ఆ స్వతంత్రానికి ఎలా ముందుకు వచ్చారు. అలాగే పోలీస్ యాక్షన్ ద్వారా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇచ్చిన సపోర్ట్, ఆయన సపోర్ట్ త్రూ ఎలా ముందుకెళ్ళింది అన్న కాన్సెప్ట్ని తీసుకోవడము. అండ్ ఉమెన్ పవర్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఓరియంటెడ్ అని చూడకుండా ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అక్కడ పడుతున్న కష్టాలకి ఎవరికన్నా పేషెన్స్ కొంతవరకే ఉంటుంది. ఆ పేషెన్స్ బర్స్ట్ అవుట్ అయినప్పుడు వాళ్ళల్లో ఉన్న ఐకమత్యం కానీ వాళ్ళలో ఉన్న ధైర్యం కానీ బయటకు వచ్చి వాళ్ళు తమ కోసం పోరాడడం, దాన్ని చాలా బాగా చూపించారు. బాబీ సింహ గారి క్యారెక్టరేషన్ ఎలా ఉంది? బికాజ్ ఆయన కనిపించిన కొద్దిసేపు అయినా సో చాలా ఎంటర్టైన్ చేశారు, చాలా వరకు ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేశారు జనాల్ని. బాబీ సింహ గారు ఆయన ఎంచుకునే కథలు ఆయన తొందరపడి నాకైతే ఆయన ఏ సినిమా చేసినట్టు అనిపించదు. ఆయన తీసుకునే కథ కానీ ఆయన చేసే 10 నిమిషాలు అయినా కూడా క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉండాలి అనుకుంటాడు ఆయన. అదైతే ఆయన క్యారెక్టరైజేషన్లో మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో అలాంటి ఆయన ఒక చిన్న క్యారెక్టర్ చేసినా కూడా దట్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ద మూవీ. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎవరికి వాళ్ళు క్యారెక్టరైజేషన్ కానీ, వేదిక గారు ఆవిడది కూడా ఏం తక్కువ క్యారెక్టర్ కాదు, ఆవిడ చాలా మంచి రోల్ చేశారు. అండ్ ఇలాంటి ఒక స్టోరీ చాలా ధైర్యంగా ప్రజల ముందు తీసుకురావడానికి యాటా సత్యనారాయణ గారు, ఆ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు వాళ్ళు ఒక కథని తీసుకుని దాన్ని ఇంత ప్లాన్డ్గా ప్లాన్ చేసుకుని ప్రజలకి ఎలా మనం చూపించగలం వాళ్ళు. ఎందుకంటే నేను వాళ్ళ ఆఫీస్ దగ్గర కూడా చూసాను, వాళ్ళు షెడ్యూల్ వేసుకున్నారు నిజంగా ఆ రజ్వీ కాలం ఏంటి, వాళ్ళు ఏం చేశారు, అలాగే నిజాం ప్రభుత్వంలో వాళ్ళు చేసిన పాలన ఎలా ఉండింది, ప్రతిదీ డీటెయిల్ తీసుకుని ఆ సిచ్యువేషన్స్ 1947-48 కాలాన్ని మన ముందుకు తీసుకురావడానికి వాళ్ళు పడిన కష్టం అయితే చాలా బాగుంది. ఎలక్షన్స్ నడుస్తున్నాయి ఏపీలో అండ్ తెలంగాణలో కూడా రీసెంట్గానే అయ్యాయి కాబట్టి ఇది యాంటీ ముస్లిం అని అండ్ చాలా మంది ఏంటంటే లైక్ దీనికి అగ్నెస్ట్గా ఒక మూవీ రిలీజ్ అయినప్పుడు కూడా ఇలాంటివి జరిగాయి. సో ఇదేమైనా ఏపీ ఎలక్షన్స్ మీద ఎఫెక్ట్ పడుతుందా? పడదు, ఏపీ ఎలక్షన్స్ మీద ఎఫెక్ట్ పడదు. ఇది ముస్లిం వ్యతిరేకత సినిమా కదా, నేను అదే చెప్తున్నా. నిజాం గవర్నమెంట్ని వ్యతిరేకించిన ముస్లింలను కూడా వాళ్ళు ఎదుర్కొన్నారు. సో ఇది ముస్లిం వ్యతిరేకత కాదు, నిజాం గవర్నమెంట్కి రజాకార్లకి వ్యతిరేకంగా వచ్చింది. అంతేగాని ఒక ముస్లిం వ్యవస్థను కానీ ముస్లిం కమ్యూనిటీని కానీ ఎక్కడ కించపరుస్తూ లేదు. ఎందుకంటే మనకి ఇదే కాదు, కశ్మీర్ ఫైల్స్ అనే ఒక సినిమా చూసుకుంటే దాంట్లో కూడా ముస్లింలని వాళ్లే చంపింది. ఎందుకంటే ఆ ముస్లిమ్స్ ఇండియన్ ముస్లిమ్స్,
ఇండియన్ ముస్లిమ్స్ కాబట్టి దానికి సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి ఆ పాకిస్తానీ వాళ్ళు వాళ్ళని కూడా సొంత మనుషులనే చంపుకున్నారు. ముస్లిం కమ్యూనిటీ వాళ్ళని కూడా చంపారు. ఇందులో కూడా సేమ్ సిచ్యువేషన్, ముస్లిమ్స్ని ఎక్కడా తక్కువ చేయాల. కాకపోతే ఎవరైతే ఈ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారో, నిజాం ప్రభుత్వానికి ఈ రజాకార్లకి వ్యతిరేకంగా ఉన్నారో, లోకల్ ముస్లిమ్స్ని కూడా చంపిన వాళ్ళు ఉన్నారు. సో అదే పాయింట్ని తీసుకున్నారు తప్ప ఎవరిని కించపరుస్తూ కమ్యూనిటీస్ని తక్కువ చేస్తూ ఎక్కడా కూడా సినిమాలో చూపించలేదు. ఓవరాల్గా మూవీ సూపర్ మూవీ. ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన చరిత్ర ఇది. అందరూ తెలుసుకుని ఏం జరిగింది ఇండియాలో. హైదరాబాద్ ఒకటే కాదు, 1947లో స్వతంత్రం వచ్చినప్పుడు హైదరాబాదు, జునాగఢ్, కాశ్మీర్, గోవా లాంటి ప్రదేశాలు మేము విడిగానే ఉంటాము, ఇండియాలో కలవము అన్నప్పుడు రీసెంట్గా మనకు ఆర్టికల్ 370 కూడా రద్దు చేసి కాశ్మీర్ని తీసుకురావడం, దాని మీద కూడా ఒక సినిమా వచ్చింది ఇప్పుడు, ఆర్టికల్ 370 అని. అలాగే మనకు కాశ్మీర్ ఫైల్స్. సో ఏం జరిగింది అని మూవీ సూపర్ అన్న. ఖచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా. జరిగిన చరిత్రని తెలుసుకోవాలి, ఏం జరిగింది, ఎలా పాలింపబడ్డారు వాళ్ళు, కష్టపడి ఆ రోజున వాళ్ళు అలా నిలబడ్డారు కాబట్టి ఈ రోజున మనం ఇలాగ స్వతంత్రంగా గాలి పీల్చుకుంటున్నాం, మనకు నచ్చిన పని చేస్తున్నాం. ఆ ఫ్రీడమ్ మనకు దొరికింది అంటే ఎంతోమంది చేసిన త్యాగం వల్ల. సో ఆ త్యాగాన్ని గుర్తుంచుకోవాలంటే ఈ సినిమాలు, ఇలాంటి సినిమాలు చూడాలి, ఆదరించాలి. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.